హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎరే నుంచి ఒక ఎలిమెంట్ని ఎలా డిలీట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఒక ఎరేని డిక్లేర్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని ఒక ఎరే డిక్లేర్ చేశాను. దీని సైజ్ వచ్చేసి 1000 అని ఇచ్చాను. ఇక్కడ 100 కానీ 1000 కానీ ఇలా ఇస్తామన్నమాట. జనరల్గా ఎన్ని వాల్యూస్ అయినా స్టోర్ చేసుకోవడం కోసం. తర్వాత యూజర్ నుంచి ఎరేలో ఎన్ని వాల్యూస్ స్టోర్ చేయాలో దాన్ని కూడా ఇన్పుట్ లాగా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ n అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. దీంట్లో ఆ వాల్యూని స్టోర్ చేస్తున్నా. తర్వాత ఈ 7 వాల్యూస్ని యూజర్ నుంచి ఇన్పుట్ లాగా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూస్ ఇచ్చాడు అనుకుందాం. ఇది ఎలా తీసుకుంటామో మీకు ప్రోగ్రామ్ రాసేటప్పుడు చెప్తాను. ఓకే, ఈ ఎరేకి ప్రతిదానికి కూడా ఇండెక్స్ అనేది ఉంటుంది. ఇండెక్స్ అనేది స్టార్టింగ్ 0తో స్టార్ట్ అవుతుంది, చివరికి 6 వరకు ఉంటుంది. ఇక్కడ మొత్తం 7 వాల్యూస్ కాబట్టి మనం ప్రోగ్రామర్స్ కాబట్టి మనకి తెలుసు ఎరే ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది అని. కానీ యూజర్స్ మాత్రం వీటిని 1 నుంచే కౌంట్ చేసుకుంటారు. అంటే ఫస్ట్ నెంబర్ కి 1 అనుకుంటారు, సెకండ్ నెంబర్ ని 2 అనుకుంటారు, ఇలా తీసుకుంటారు. సో ఈ ఎరేలో నుంచి ఒక వాల్యూని డిలీట్ చేయాలి అంటే ఏ వాల్యూ డిలీట్ చేయాలో దాని పొజిషన్ ని యూజర్ నుంచి తీసుకోవాలి. దాన్ని కూడా ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్ అని తీసుకుంటున్నా. అలాగే డిలీట్ చేయాల్సిన పొజిషన్ వచ్చేసి 4 అనుకుందాం. అంటే యూజర్ దృష్టిలో 4th పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని డిలీట్ చేయమని చెప్తున్నట్టు. మనం మాత్రం ప్రోగ్రామ్ ద్వారా 3rd ఇండెక్స్లో ఉన్న దాన్ని డిలీట్ చేస్తాం. అప్పుడు ఇక్కడ 25 అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఎరేలో నుంచి మనం 25 నెంబర్ని డిలీట్ చేస్తామో అప్పుడు ఎరే వాల్యూస్ వచ్చేసి ఇలా ఉండాలి. ఇక్కడ చూడండి, 9 నుంచి 18 వరకు ఉంటాయి. తర్వాత 27 నుంచి 75 వరకు ఉంటాయి. ఇలా చేయటం కోసం ఒక సింపుల్ టెక్నిక్ని యూస్ చేస్తాం. ఇక్కడ చూడండి, 4th ఇండెక్స్లో 27 ఉంది కదా, ఇదే 4 అనేది యూజర్ ఇచ్చిన పొజిషన్. ఈ 4th ఇండెక్స్లో ఉన్న వాల్యూని 3rd ఇండెక్స్లో కాపీ చేస్తాం. అంటే 3rd ఇండెక్స్లో 25 పోయి 27 వస్తుంది. తర్వాత 5th ఇండెక్స్లో 32 ఉంది కదా, దీన్ని 4th ఇండెక్స్లో కాపీ చేస్తాం. అంటే 27 పోయి 32 వస్తుంది. తర్వాత 6th ఇండెక్స్లో ఉన్నదాన్ని 5th ఇండెక్స్లో కాపీ చేస్తాం. సో 32 పోయి 75 వచ్చేస్తుంది. ఇలా చేయడం కోసం లాజిక్ ఏంటంటే ఫస్ట్ ఒక ఫర్ లూప్ని తీసుకుంటాం. స్టార్టింగ్లో i అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాం. సో i ఈక్వల్ టు, ఇక్కడ చూడండి స్టార్టింగ్ పొజిషన్ అనేది ఉంది కదా 4 అని, ఈ పొజిషన్ని దీనికి ఇచ్చేస్తాం అన్నమాట. సో 4 ఉంటుంది కదా, i వాల్యూ 4 దగ్గర స్టార్ట్ అవుతుంది. తర్వాత i లెస్ దాన్, ఇప్పుడు దీన్ని ఎక్కడి వరకు చేసాము, 6th ఇండెక్స్ వరకు చేసాం. ఈ 6 అంటే చివరి ఇండెక్స్ అనమాట. ఇది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఎరే సైజ్ ఎంత ఉంది, 7 ఉంది. ఎప్పుడు కూడా ఎరే సైజ్ ఎంత ఉంటుందో దానికంటే ఒకటి తక్కువ ఉంటుంది అనమాట చివరి ఇండెక్స్ అనేది. సో ఇక్కడ i లెస్ దాన్ n అని ఇచ్చామనుకోండి, n వాల్యూ 7 కాబట్టి ఈ లూప్ అనేది 6 వరకు జరుగుతుంది. i వాల్యూ 4 నుంచి 6 వరకు 4, 5, 6 అయినప్పుడు ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. అప్పుడు ఈ లూప్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. తర్వాత i++ అని ఇస్తాం. ఈ ఫర్ లూప్ లోపల ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, ఈ 4 ఇండెక్స్లో ఉన్నదాన్ని 3rd ఇండెక్స్లో కాపీ చేయాలంటున్నా కదా, ఇక్కడ 4 అనేదేమో మనకి పొజిషన్లో ఉంది. హ్యాపీగా దీన్ని యూస్ చేసుకుంటే సరిపోతుంది. 3 అనేది రావాలి అంటే పొజిషన్ -1 అని ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, పొజిషన్ 4 ఉంది కదా, ఇది i వేరియబుల్లో ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే a ఆఫ్ i -1 అంటే 4 - 1 అంటే 3 అవుతుంది. సో a ఆఫ్ 3లోకి a ఆఫ్ i వాల్యూని అసైన్ చేస్తాం. a ఆఫ్ i అంటే a ఆఫ్ 4 అనమాట. a ఆఫ్ 4 ఎంత ఉంది, 27 ఉంది. ఈ 27 వాల్యూ a ఆఫ్ 3లోకి వస్తుంది. ఇక్కడతో ఈ లూప్ని క్లోజ్ చేసేస్తాం. తర్వాత i++ జరుగుతుంది, అంటే 5 అవుతుంది, లోపలికి వస్తుంది. a ఆఫ్ 5 - 1 అంటే 4. a ఆఫ్ 4లోకి a ఆఫ్ 5 వస్తుంది. a ఆఫ్ 5లో ఎంత ఉంది, 32 ఉంది. ఇది a ఆఫ్ 4లోకి వస్తుంది. తర్వాత మళ్ళీ i++ జరుగుతుంది, i వాల్యూ 6 అవుతుంది. a ఆఫ్ 6 - 1 అంటే 5. a ఆఫ్ 5లోకి a ఆఫ్ 6 వస్తుంది. a ఆఫ్ 6లో ఎంత ఉంది, 75 ఉంది. ఇదే వాల్యూ a ఆఫ్ 5లోకి వస్తుంది. తర్వాత i వాల్యూ ++ జరిగి 7 అవుతుంది. ఎప్పుడైతే 7 అవుతుందో 7 లెస్ దాన్ 7 అనే కండిషన్ ఫాల్స్ అవుతుంది. లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. అంటే 4th ఇండెక్స్ దగ్గర నుంచి 6th ఇండెక్స్ వరకు అన్ని వాల్యూస్ని కూడా ముందుకి కాపీ చేసామన్నమాట, ముందు ఇండెక్స్లోకి. తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమో ఎరే సైజ్ 7 ఉంది. కానీ ఎప్పుడైతే ఒక ఎలిమెంట్ డిలీట్ చేసేస్తామో ఎరే సైజును కూడా మనం ఒకటి తగ్గించాలి. దానికోసం ఈ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత n - అనేది ఇస్తాం. అప్పుడు n వాల్యూ 7 కాస్త 6 అవుతుంది.
ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ అరేలో ఇప్పుడు 6 ఎలిమెంట్సే కదా ఉన్నాయి, సో అరే సైజు 6 అవుతుంది అనమాట. తర్వాత ఏం చేస్తామంటే ఇంకొక ఫర్ లూప్ యూస్ చేసి మళ్ళీ ఈ వాల్యూస్ అన్నీ అవుట్పుట్లో ప్రింట్ చేస్తాం. ఫర్ I ఈక్వల్ టు 0, I లెస్ దాన్ n, I ప్లస్ ప్లస్. దీని లోపల ఇక్కడ ప్రింట్ఎఫ్ యూస్ చేసేసి %d అని ఇచ్చి a ఆఫ్ I అని ఇస్తాం. సో ఈ ఏరియాలో ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా ప్రింట్ చేస్తున్నాం అనమాట ఎలిమెంట్ని డిలీట్ చేసిన తర్వాత. ఈ లాజిక్ మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైన వాళ్ళు ఎస్ ఐ అండర్స్టూడ్ అని కామెంట్స్లో తెలియచేయండి. ఇప్పుడు సి ప్రోగ్రామ్ని రాద్దాం. ఫస్ట్ కావాల్సిన వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నాను. ఏ అని ఒక ఎరే తీసుకుంటున్నా, దీని సైజ్ వచ్చేసి 1000 ఇస్తున్నా. అలాగే n అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, అలాగే పొజిషన్ అని ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నా. తర్వాత ఫర్ లూప్లో యూస్ చేయటం కోసం I అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఫస్ట్ యూజర్ నుంచి ఎరేలో ఎన్ని వాల్యూస్ కావాలో ఆ వాల్యూని ఇన్పుట్లా తీసుకోవాలి. దానికోసం ముందు ప్రింట్ఎఫ్ అని ఇచ్చి ఎంటర్ ఎరే సైజ్ అని ఇస్తున్నా. తర్వాత స్కాన్ఎఫ్ అని ఇచ్చి యూజర్ నుంచి వాల్యూ ఇన్పుట్లా తీసుకుంటున్నా, ఆ వాల్యూని n అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 7 అని ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు ప్రింట్ఎఫ్ అని ఇచ్చేసి ఎంటర్ %d నెంబర్స్ అని ఇస్తున్నా. ఈ %d దగ్గర n వాల్యూని ప్రింట్ చేస్తున్నా. సో n వాల్యూ 7 కాబట్టి ఎంటర్ 7 నెంబర్స్ అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు 7 నెంబర్స్ని యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవటం కోసం ఒక ఫర్ లూప్ని రాయాలి. ఫర్ I ఈక్వల్ టు ఫస్ట్ 0తో స్టార్ట్ చేస్తాం. ఎరే ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది కదా, అందుకని. అలాగే I లెస్ దాన్ n అని ఇస్తాం. ఎందుకంటే ఇక్కడ చూడండి I వాల్యూ 0తో స్టార్ట్ అయింది కాబట్టి చివరికి I వాల్యూ 6 అవుతుంది ఇండెక్స్. సో ఇక్కడ 6 వరకు జరగాలన్నమాట ఈ లూప్, అందుకని లెస్ దాన్ n అని ఇస్తాం. n వాల్యూ ఏమో 7, లెస్ దాన్ n అని ఇస్తే ఈ లూప్ అనేది 6 వరకు జరుగుతుంది. తర్వాత I ప్లస్ ప్లస్ అని ఇస్తాం. ఈ లూప్ ఎగ్జిక్యూట్ అయిన ప్రతిసారి స్కాన్ఎఫ్ ఇచ్చేసి యూజర్ నుంచి ఒక వాల్యూ ఇన్పుట్లా తీసుకుంటాం. ఆ వాల్యూని ఎరేలో స్టోర్ చేసుకుంటాం. a ఆఫ్ I అని ఇస్తే I వాల్యూ ఫస్ట్ టైం 0 ఉంటుంది. సో ఫస్ట్ టైం ఎంటర్ చేసిన వాల్యూ a ఆఫ్ 0లో స్టోర్ అవుతుంది. తర్వాత I ప్లస్ ప్లస్ జరిగి I వాల్యూ 1 అవుతుంది. అప్పుడు ఎంటర్ చేసిన వాల్యూ a ఆఫ్ 1లో స్టోర్ అవుతుంది. ఇలా a ఆఫ్ 6 వరకు కూడా అన్ని వాల్యూస్ తీసేసుకుంటాం. ఈ ఫర్ లూప్ అంతా అయిపోయేసరికి ఎరేలో ఉన్న వాల్యూస్ అన్ని యూజర్ నుంచి ఇన్పుట్లో తీసేసుకున్నట్టే. ఇప్పుడు ఏం చేయాలంటే యూజర్ ఏ వాల్యూని డిలీట్ చేయాలో దాని పొజిషన్ కనుక్కోవాలి. దానికోసం ప్రింట్ఎఫ్ అని ఇచ్చి ఎంటర్ ఎలిమెంట్ పొజిషన్ విచ్ యూ వాంట్ టు డిలీట్. ఇక్కడ మనం ఏమైనా ఇవ్వచ్చు, ఈజీగా యూజర్కి అర్థమయ్యేటట్టు ఇస్తామన్నమాట. తర్వాత స్కాన్ఎఫ్ ఇచ్చి యూజర్ నుంచి ఒక వాల్యూ తీసుకుంటున్నా ఇన్పుట్ లాగా, ఆ వాల్యూని పొజిషన్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 4 అని ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పొజిషన్ దగ్గర నుంచి కూడా చివరి వరకు మనం అన్నిటినీ ముందు ఇండెక్స్లోకి కాపీ చేయాలి. దానికోసం I ఈక్వల్ టు పొజిషన్ అని ఇస్తాం, I లెస్ దాన్ n అని ఇస్తాం, I ప్లస్ ప్లస్. అంటే ఈ పొజిషన్ అనేది 4 అనుకున్నాం కదా, సో 4th పొజిషన్ దగ్గర నుంచి చివర 6th ఇండెక్స్ వరకు అన్నీ కూడా ముందుకి కాపీ చేయాలి. దానికోసం a ఆఫ్ I మైనస్ 1 అంటే ఒక ఇండెక్స్ ముందుది అనమాట. దీంట్లోకి a ఆఫ్ Iలో ఉన్న వాల్యూని కాపీ చేస్తాం. ఈ లూప్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యేసరికి డిలీట్ చేయాల్సిన పొజిషన్ నుంచి చివరి వరకు అన్నీ కూడా ముందు ఇండెక్స్లోకి కాపీ అయి ఉంటాయి. ఈ లూప్ అయిపోయాక n మైనస్ మైనస్ చేస్తాం, ఎందుకంటే ఎరే సైజ్ను ఒకటి తగ్గించాలన్నమాట, ఒక ఎలిమెంట్ డిలీట్ చేసేస్తున్నాం కాబట్టి. తర్వాత ప్రింట్ఎఫ్ అని ఇచ్చి ఎరే వాల్యూస్ ఆఫ్టర్ డిలీటింగ్ ది ఎలిమెంట్ అని ఇస్తున్నా. తర్వాత మళ్ళీ ఎరే వాల్యూస్ అన్నీ ప్రింట్ చేయటం కోసం ఇంకొక ఫర్ లూప్ రాయాలి. ఫర్ I ఈక్వల్ టు 0, I లెస్ దాన్ n, I ప్లస్ ప్లస్. ఇప్పుడు n వాల్యూ ఏమో 6 అయింది, ఇక్కడ n మైనస్ మైనస్ జరిగినప్పుడు 6 అవుతుంది. సో 0 ఇండెక్స్ నుంచి లెస్ దాన్ 6 అంటే 5 వరకు జరుగుతుంది. సో 0 నుంచి 5 ఇండెక్స్ వరకు అన్ని వాల్యూస్ ప్రింట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ప్రింట్ఎఫ్ అని ఇచ్చేసి %d అని ఇచ్చి స్పేస్ ఇస్తున్నా, ఒక నెంబర్కి ఇంకో నెంబర్కి మధ్యలో గ్యాప్ ఉండటం కోసం. తర్వాత a ఆఫ్ Iని ప్రింట్ చేస్తున్నా, అంటే ఫస్ట్ I వాల్యూ 0 ఉంటుంది కదా, a ఆఫ్ 0లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. తర్వాత I ప్లస్ ప్లస్ జరిగి a ఆఫ్ 1లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇలా a ఆఫ్ 5 వరకు కూడా అన్ని వాల్యూస్ ప్రింట్ అవుతాయి అన్నమాట.
ఇప్పుడు అవుట్పుట్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 అని ఇస్తున్నా అరే సైజ్. ఎంటర్ 7 నెంబర్స్ 10, 25, 75, 45, 27, 55, 85 ఇలా 7 నెంబర్స్ ఇస్తున్నా. ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్న నెంబర్ డిలీట్ చేయాలో అది ఇవ్వాలి. ఇప్పుడు మనం డిలీట్ చేయాలనుకుంటున్నది 75 అనుకోండి. అప్పుడు ఇక్కడ నుంచి కౌంట్ చేద్దాం. 1, 2, 3 థర్డ్ పొజిషన్ అన్నమాట. సో 3 అని ఇస్తున్నా. ఇక్కడ చూడండి ఎరే వాల్యూస్ ఆఫ్టర్ డిలీటింగ్ ది ఎలిమెంట్. ఇక్కడ 10 ఉంది, 25 ఉంది, 10 ఉంది, 25 ఉంది. తర్వాత 75 డిలీట్ అయిపోతే 45 నుంచి 85 వరకు రావాలి. అలాగే వచ్చింది చూడండి, 45 నుంచి 85 వరకు వచ్చినాయి. సో ఎరేలో నుంచి 75ని డిలీట్ చేసేసాం. మీరు కూడా ఈ ప్రోగ్రామ్ని రాయండి. ఎవరికైతే కరెక్ట్గా అవుట్పుట్ వస్తుందో ఎస్ ఐ డిడ్ ఇట్ అని కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని సి ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.